అయ్యయ్యో, నా మనవడు వెయ్యాలి కదమ్మా, నువ్వేసేసావేంటి? అవునా? మా బావే వేయాలా? వేరే వాళ్ళు వేయకూడదా? వేయకూడదా అంటే శాస్త్ర ప్రకారం భర్తే వేయాలమ్మా. ఓ, భర్తే వెయ్యాలి అన్నారు గాని వేరే వాళ్ళు వెయ్యకూడదని అనలేదు కదా పంతులు గారు. ప్రత్యేకించి చెప్పాలా? దాని అర్థం అదే కదా. అట్లెట్లా అవుతుంది బామ్మ? రాజుగారి మొదటి పెళ్ళాం సౌభాగ్యవతి అంటే రెండో పెళ్ళాం మొగుడు పోయాడని కాదు కదా. దానికి దీనికి లింకేస్తావేంటమ్మాయి? పంతులు గారు, నా మనవడే మనవరాలి మెళ్ళలో వెయ్యాలి. ఏం చేయాలో చెప్పండి. ఇందులో ఆయన చెప్పేదేముంది? నేనే దాన్ని తీసేస్తాను, మా బావ మళ్ళీ వేస్తాడు. అమ్మా, అపచారం అమ్మా. వేసిన రోజే తీయకూడదు, అనర్థాలు జరిగిపోతాయి. అది బామ్మ సంగతి. ఇప్పుడు పూసలు నేల మీద పడ్డం కంటే ఎవరో ఒకరి చేత్తో మెళ్ళో అయితే పడ్డాయి కదా, దానికి సంతోషించు. అవును జానకమ్మా, ఎక్కువగా ఆలోచించుకు. అలాగైతే నాకు నల్ల పూసలు కుచ్చేటప్పుడు నా భర్త పక్కనే లేడు. అవును జానకమ్మ, మా సైడ్ అయితే ఆడపడుచుతో వేయిస్తారు. ఒక్కో చోట ఒక్కో ఆచారం. పట్టించుకుంటే అన్నీ పట్టించుకోవాలి, ఏం కాదులే. అమ్మా, మీ భర్త దగ్గర ఆశీర్వాదం తీసుకోండి. ఆశీర్వాదం ఇచ్చినంత మాత్రాన అర్థంగా అయిపోదు. అసలేంది కాకుండా చేసినాం కదా, దానికి సంతోషించు. సరే సరే, భోజనాలున్నాయి, అందరూ చేసి వెళ్ళండి. ఏయ్ చూడు, నీ ప్రవర్తన నీకెలా ఉందో గాని చూసే వాళ్ళకు అస్సలు బాగోలేదు. నువ్విలాగే ఉంటే కాపురాలు కూలిపోతాయి. నిజంగా నీకు మొగుడుంటే నీ మొగుడు దగ్గరికి వెళ్ళిపో, లేదంటే ఎవరినన్నా చూసుకుని పెళ్లి చేసుకో. అంతేగాని నా మనవరాలి బతుక్కి ఎసరట్టకు. మృదులా, 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 ఇక్కడే ఉండాలి కదా, ఎక్కడికి వెళ్ళిపోయింది? మృదులా, నిజంగా నీకు మొగుడుంటే నీ మొగుడు దగ్గరికి వెళ్ళిపో, లేదంటే ఎవరినన్నా చూసుకుని పెళ్లి చేసుకో. అంతేగాని నా మనవరాలి బతుక్కి ఎసరట్టకు. నువ్విక్కడున్నావా? నీకోసం ఇల్లంతా వెతికాను. ఎందుకత్తయ్యా? ఏం లేదమ్మా, ఊరికే. ఎందుకత్తయ్యా? ఏమైనా చేసుకుంటానని భయపడ్డారా? ఆయన్ని, పిల్లల్ని, మిమ్మల్ని వదిలిపోయేంత ధైర్యం లేదత్తయ్యా మీ కోడలికి. పగవాడికి కూడా రాకూడని కష్టం నీకొచ్చింది మృదులా.
వీటన్నిటికీ కారణం నేనేనమ్మా. ఆ రోజు నేను తీసుకున్న నిర్ణయమే ఈరోజు అందరూ బాధపడేలా చేస్తుంది. మృదుల అయితే నరకం చూస్తుంది. సారీ మృదుల. అయ్యో మధుగారు, మధు, ఏంటిది? మీరేం చేస్తారు? పరిస్థితులు అలా వచ్చాయి. మీ స్థానంలో ఎవరున్నా ఇలాగే చేసుండేవారు. అవునరా, ఇందులో ఎవరి తప్పు లేదు, ఎవరిని నిందించడానికి లేదు. పరిష్కారం ఏంటో ఆలోచించడం తప్ప వేరే దారి లేదు. ఈ సమస్యకి పరిష్కారం ఇంతకన్నా పెద్ద సమస్య అయినప్పుడు ఏం ఆలోచించగలం, ఏం చేయగలం? ఏ రోజు మీ జీవితాల్లో సంతోషం లేదురా. ఒకటి తర్వాత ఒకటి ఏదో కష్టం వస్తూనే ఉంది. ఇందులోంచి మాత్రం త్వరగా బయటపడాలమ్మా, లేకపోతే ఇంతకు మించిన కష్టాలు ఎదురవుతాయి. మేము సంతోషంగా ఉండడం పక్కన పెడితే పిల్లలతో కూడా సరదాగా ఉండలేకపోతున్నాం. వాళ్ళు చాలా మిస్ అవుతున్నారు. అంతేకాదు, ఈ టెన్షన్స్లో పడి మానసి గౌరవుల గురించి ఆలోచించలేకపోతున్నావు. వీటన్నిటికీ ఒకటే పరిష్కారం అమ్మా, గంగకు నిజం తెలియడం. అదే అసలైన ప్రమాదం అంటుంటే పరిష్కారం అంటారేంటి మధుగారు? వాళ్ళ బాబాయ్తో ఇప్పుడే మాట్లాడాను మృదుల. డైరెక్ట్గా గంగతో చెప్పడం కాదు, ముందు వాళ్ళ అమ్మమ్మకి జాగ్రత్తగా చెప్పాలి. ఆవిడ అర్థం చేసుకుంటే చాలు, ఎలాగోలా మనవరాలకి నచ్చ చెప్పుకుంటుంది. సమస్య పరిష్కారం అయిపోతుంది. అయితే ఇంకెందుకు ఆలస్యం? వాళ్ళమ్మమ్మకి ఎలా చెప్పాలో ఆలోచిద్దాం. దేవుడా, మళ్ళీ మొదలైంది. ఎందుకు ఇలా తయారవుతుంది రోజు రోజుకి? మానసి, 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 నిద్రపోతున్నా కదా, ఎందుకు లేపుతావు? మంచం మొత్తం ఖాళీగానే ఉంది కదా, వెళ్ళి పడుకో. ఏంటి పడుకునేది? నిన్నిలా చూస్తూ చాలా ప్రశాంతంగా నిద్రపడుతుంది. మరి అసలే ఇంట్లో పరిస్థితులేం బాలేవు మానసి. నువ్వు కూడా ఇలా ఉంటే ఎంత డిస్టర్బెన్స్గా ఉంటుంది నువ్వే చెప్పు. ఇప్పుడేంటి, పిల్లలు కావాలన్నాననే కదా? సరే, ఇప్పుడిప్పుడే పిల్లలు ఏమీ వద్దు, తర్వాత ఆలోచిద్దాం. ఈ గొడవలు మాత్రం వద్దు మానసి. నిన్నిలా చూసి తట్టుకోవడం నా వల్ల కావట్లేదు. ఎప్పుడు నాతో సరదాగా గొడవ పడుతూ నన్ను ఆట పట్టించే మానసి నాకు కావాలి. పైగా ఇప్పుడు అన్నయ్య వదిన సమస్య పరిష్కరించాల్సిన బాధ్యత మన మీద ఉంది. మనమే ఇలా గొడవలు పడితే ఎలా?
గౌరవ్ చాలు. ఇప్పటికే 1,00,000 సార్లు చెప్పినావు. నేను నా నిర్ణయం మారదని నీకు చెప్పిన కదా, మళ్ళా అదే మాట్లాడతావేంది? కోర్టు తీర్పు రావాల్సిందే, మనం విడిపోవాల్సిందే. నీకేం మాయరోగం వచ్చిందే? ఎందుకు ఇలా తయారయ్యావు? పిల్లలు కావాలన్న కోరిక ఎవరికైనా ఉంటుంది కదా, అది అడగడమే నేను చేసిన తప్ప? భార్యాభర్తలకి ఏదైనా విషయంలో ఏకాభిప్రాయం కుదరకపోతే ఎవరో ఒకరు కాంప్రమైజ్ కావడమే కదా జీవితం అంటే. విడిపోతామంటే ఎలా? నేను కాంప్రమైజ్ అవుతానంటున్నాను కదా. 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 10 సంవత్సరాలైనా ఆగుతాను. నీకెప్పుడు పిల్లలు కావాలనిపిస్తే అప్పుడే కందాం. గుళ్ళు, గోపురాలు, హాస్పిటళ్ళు, అనాథాశ్రమాల చుట్టూ పిచ్చి వాళ్ళలాగా తిరుగుతున్నారు. కానీ నీకు పిల్లలే వద్దంటున్నావు. అసలు పిల్లలు లేని బతుకు ఓ బతికేనా? అందుకే వేరే పెళ్లి చేసుకొని పిల్లల్ని కని హాయిగా బతుకు. ఎవరొద్దన్నారు? ఇష్టం లేని నన్నెందుకు సావగొడుతున్నావు? నిజమే గౌరవ్, నీకు పిల్లల్ని కనివ్వలేని బతుకు ఈ బతుకు. అందుకే నువ్వు వేరే పెళ్లి చేసుకోవాలి, పిల్లలతో సంతోషంగా ఉండాలి. ఎంత కోపం కంట్రోల్ చేసుకుందాం అనుకున్నా, నువ్వు ఇలా మాట్లాడుతుంటే తట్టుకోవడం నా వల్ల కావట్లేదు మానసి. సారీ. ప్లీజ్ మానసి, నీకు దండం పెడతా, అర్థం చేసుకో. వద్దు గౌరవ్, నువ్వు ఇట్లా బతిమాలితే నేను కరిగిపోతా. వెళ్ళే, నేను కరిగితే నీ జీవితం నాశనం చేసిందని అవుతా. గౌరవ్ ప్లీజ్, నువ్వే అర్థం చేసుకో. ఈ లైఫ్కి ఇది చాలు. ఎవరి లైఫ్ వాళ్ళు చూసుకుందాం, హ్యాపీగా ఉందాం. ఇంకా దీని గురించి ఎలాంటి డిస్కషన్స్ వద్దు. ప్లీజ్ పడుకో. నువ్వు మారు. నీ మొండితనం నీదే, కానీ ఎంత చెప్పినా నువ్వు మారు. కానీ నీకు తెలియందేంటంటే, నీకన్నా మొండివాణ్ణి నేను. కోర్టులో చావనైనా చస్తాను గాని విడాకులకి మాత్రం ఒప్పుకోను. గుడ్ నైట్.
నేను ఎవరు అనిపించుకునే పరిస్థితి వచ్చిందంటే అంతకన్నా ఇంకా దారుణం ఏముంటుంది. ఏదో 1-2 రోజులు సర్దుకుపోవడం అంటే పర్వాలేదు, కానీ రోజుల తరబడి ఇలాగే ఉండాలంటే భరించడం నా వల్ల కాదు. ఎప్పటికీ తనకి నిజం తెలిసినా తట్టుకునే స్థితి వస్తుంది. ఎప్పటికీ ఈ బాధ నుంచి మాకు విముక్తి కలుగుతుంది. నానా, అక్షర అక్షర ఏమైంది నాన్న? నాన్న వస్తారు నాన్న, ఏడవకూడదు. నాన్న వస్తారు నాన్న, ఏం కాదు, ఏడవకూడదు. నాన్న వస్తారు నాన్న, నాన్న వస్తారు. నువ్వు ఏడవకు అక్షర. నాన్న వస్తారు నాన్న, ఏం కాదు. ఏడవకు నాన్న. భగవంతుడా, నేనంటే ఎలాగోలా ఈ బాధ భరిస్తాను. పిల్లలు తండ్రికి దూరంగా ఉండలేకపోతున్నారు, ఏం చెయ్యాలి? అక్షర, నాన్న వస్తారు నాన్న. ఏడవకు నాన్న. నాన్న, ఏమైంది మృదుల? ఏమైందమ్మా? హ? ఏమైందమ్మా? హ? ఏమైంది నాన్న? నాన్న, నిన్నెవరో ఎత్తుకోబోతున్నారు, భయమేస్తుంది నాన్న. నన్నెవరు ఎత్తుకుపోతారమ్మా? హ? నాన్న నీ ఎదురుగానే ఉన్నాడు చూడు. అది కలమ్మా, అంతే. భయపడకు, నాన్న నీ దగ్గరే ఉంటాడు. రా. ఏంటి మధు గారి పరిస్థితి? నాకే పీడకలుగా ఉందనుకుంటే పిల్లల్ని కూడా ఎలా వెంటాడుతుందో చూడండి. ఏం చేస్తాం మృదుల? మంచికి పోయి ఆలోచించాం, చివరికి ఇలా ఇరుక్కుపోయాం. ఓపిగ్గా బయటపడ్డం తప్ప బాధపడి ఆవేశపడి ఏమీ చేయలేం. అమ్మా గంగా, ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది, వెళ్ళి పడుకోమ్మా. అయ్యో, పాప ఏడుస్తున్నట్టుందమ్మమ్మ. మీరేం చేస్తున్నారండి ఇక్కడ? అది పాప ఏడుస్తుంటే. పాప ఏడిస్తే చూసుకోవడానికి వాళ్ళ అమ్మ లేదా? ఇంట్లో పెద్దవాళ్ళు లేరా? నువ్వెందుకు ఈ గదిలోకి రావడం? బామ్మ, పాప నాన్న కావాలని ఏడిస్తే నువ్వు? నాన్న కావాలని ఏడిస్తే వాళ్ళ నాన్న రావాలి, నువ్వెందుకు రావాలి? నువ్వేమన్నా ఆ పిల్లకి తండ్రివా? మాట్లాడవేంటి మనవడా, చెప్పు. నువ్వు ఆ పిల్లకి తండ్రివా?